Hello, hello, hello. నేను ఈ రోజు ఎక్కడ ఉన్నాను మీ అందరికి తెలుసా? This is an all women gym, the first of its kind in the city of destiny. Yes, నేను ఇక్కడ ఉన్నాను విశాఖపట్నం and this gym is called Fit with Fab. మన Fit with Fab founder ఫర్జానా బేగం కూడా మనతో ఈ రోజు ఉన్నారు. అండ్ ఈ జిమ్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఉమెన్ కి ఎందుకు ఇంపార్టెంట్ మనకు ఒక రౌండ్ కూడా ఇప్పుడు తీసుకెళ్తారు. Welcome Reshma to family of Fit with Fab. Please come, let me take you around. So this is the space for women, by the women. Wow. So here I have trainees from the age group of 16 to 75. Oh. Offline and online classes is what I offer. So I have women across the world. I have women from Middle East, from UK, from US, and all those coming to the gym are localites from Visakhapatnam. Okay. I also train pregnant women. So I have a prenatal batch also where I have a lot of pregnant women coming home to the gym, which is something new in the city of Visakhapatnam. Wow. To train, to do strength training. So this is where the women's happy place. This is what I call this gym. So I'm so happy to see this place in Visakhapatnam, which is for the women and by the women. So this is the true meaning of women empowerment. So ippudu let us talk more on how fitness is important for women and enduku ee gym vachina tarvata women life lo enta changes vachayo and for Farzana's journey from a cancer survivor to a fitness enthusiast, ఆ జర్నీ కూడా ఫర్జానా మనతో ఈరోజు షేర్ చేస్తుంది. మనం ఇక్కడ ఫిట్ విత్ ఫ్యాబ్ అని ఒక జిమ్ వైజాగ్ లో ఇక్కడ ఉన్నాం అండ్ ఫిట్ విత్ ఫ్యాబ్ ట్రైనర్ ఫౌండర్ ఫర్జానా బేగం మనతో ఈ షోలో ఉన్నారు. సో ఫర్జానా, మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్ నుంచి మీరు ఒక ఫిట్నెస్ జర్నీ వరకు వచ్చారు. సో ఆ జర్నీ మీకు క్యాన్సర్ నుంచి ఫిట్నెస్, ఆ చేంజ్ అండ్ ఆ ఇన్స్పిరేషన్ ఎలా వచ్చిందో మా ఆడియన్స్ తో కొంచెం షేర్ చేయండి. క్యాన్సర్ జర్నీ చాలా పెయిన్ఫుల్ జర్నీ. అంటే ఆ వర్డ్ వింటే భయం వచ్చేస్తుంది అందరికి. అయ్యో క్యాన్సర్, ఇంకా సర్వైవ్ అవుతామా లేవా అని ఫస్ట్ ఫియర్ అదే అందరికి. కానీ నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఐ ఓన్లీ టోల్డ్ ఒకే మాట నేను అన్నాను, దేవుడు ఇచ్చాడు జబ్బు, ఆ జబ్బుకి డెఫినెట్లీ ఏమైనా ట్రీట్మెంట్ డెఫినెట్లీ ఉంటది. అండ్ సెకండరీ వాజ్ మా నేషన్ కోసం, మా లేడీస్ కోసం నా చూసిన డ్రీమ్, అది ఎలాగైనా నేను సాధించాలని ఆ హోప్ తో నేను రోజు ఐ హ్యావ్ టు డూ ఇట్ అని డిటర్మినేషన్, విల్ పవర్ తో ఎంతైనా కీమోథెరపీ పెయిన్ అయినా, ఎంతైనా ఆ క్యాన్సర్ ఫియర్ అయినా ఒకే మాట అన్నది, అంటే డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫర్జానా, కీప్ గోయింగ్, రెస్ట్, జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తున్నాడు. ఏమైనా బాధ ఉంటే హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో క్యాన్సర్ జర్నీ హ్యాస్ చాలా నేర్పించింది. అంటే టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మమ్మల్ని సెల్ఫ్ నమ్మకం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ విమెన్. ఏమైనా జబ్బు వస్తే ఫస్ట్ థింగ్ ఇస్, అయ్యో నేను ఇంకా ఈ జబ్బు వచ్చేసింది, అన్ని ఆపియాలి, ఏమి చేయలేను. ఫ్యామిలీస్ కూడా అయ్యో వద్దు, ఇంకా ఇక్కడ నుంచి డ్రీమ్స్, డిటర్మినేషన్స్, గోల్స్ అంతా మర్చిపోవాలి అని చెప్పేస్తారు. కానీ ఐ డెంట్ డూ దాట్. ఐ డెంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ డ్రీమింగ్. ఆ డ్రీమ్ ని సాధించడానికి నేను రోజు ఫైట్ చేశాను 9 months కీమో జర్నీలో. అండ్ టుడే గాడ్ హెల్ప్ మీ, దేవుడు హెల్ప్ చేశాడు. చాలా మంది లేడీస్ కి ఫిట్ విత్ ఫ్యాబ్ అని ఒక స్పేస్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చాడు. అండ్ దట్ ఈస్ వాట్ బ్రాట్ మీ హియర్. అండ్ దిస్ ఇస్ వేర్ ఫిట్ విత్ ఫ్యాబ్స్ టుడే స్టాండ్స్. సో ఎస్, ఐ థింక్ క్యాన్సర్ నాకు చాలా నేర్పించింది విల్ పవర్, డిటర్మినేషన్, సెల్ఫ్ లవ్ అండ్ టు నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. ఎంతైనా బాధలు వచ్చినా కానీ డోంట్ ఎవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. వావ్, ఎంత మంచి మెసేజ్ ఇచ్చారు ఫర్జానా మీరు. నెవర్ ఎవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నారు. మనకి క్యాన్సర్ వింటేనే అందరికి భయం, కానీ ఇక్కడ మనం క్యాన్సర్ సర్వైవర్ నుంచి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్నెస్ ట్రైనర్. అదే ఆ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్. సో మీరు క్యాన్సర్ అని ఎలా బీట్ చేయొచ్చు మీ డిటర్మినేషన్ తో, మీ విల్ పవర్ తో, ఆ ఎగ్జాంపుల్ ఇక్కడే మన దగ్గర ఫర్జానా బేగం అని ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు ఆ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫిట్నెస్ ఉమెన్ కి ఎందుకు ఇంపార్టెంట్
అండ్ ఎందుకు రోజు ఫర్ దర్ ఎవ్రీడే లైఫ్ ఎందుకు ఉండాలి ఫిట్నెస్, ఎస్పెషలీ ఫర్ ఉమెన్, ఆ ఇంపార్టెన్స్ ఏంటని ఇప్పుడు మనకి ఫర్జానా చెప్తారు. ఫిట్నెస్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే పొద్దున్న నుంచి రాత్రి 24 గంటలు, 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళు ఒకే ఒక పని చేస్తారు. దట్ ఈస్ పిల్లల్ని చూడడం, ఇంట్లో ఉన్న అందరు మెంబర్స్ని టేక్ కేర్ చేయడం, వాళ్ళు తినడం ఏంటి, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అంతా వాళ్ళ ఇంట్లో ఉండేదే చూశారు. కానీ వాళ్ళ కోసం ఎప్పుడైనా వాళ్ళు కూర్చొని సమంగా ఒక కప్ టీ కూడా తాగరు. అంటే పరిగెట్టి ఇల్లు పని కూడా చేస్తారు, అండ్ దెన్ కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినడం, లంచ్ తినడం ఎప్పుడు చేయరు. సో ఐ థింక్ హియర్ చాలా విమెన్ ఒక 45-50 తర్వాత చాలా జబ్బులు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్. కానీ ఎవరికి చెప్పలేకుండా అలాగే వాళ్ళు మందులు తీసుకొని జస్ట్ లివ్ టు జస్ట్ సర్వైవ్. ఎందుకంటే ఫ్యామిలీకి ఏమైనా బాధ రాకూడదు, ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమ్స్ రాకూడదు, పిల్లలకి ఏమైనా డిలే అవ్వకూడదు, దేనిలైనా స్కూల్ టైంకి వెళ్ళాలి, కాలేజ్ టైంకి వెళ్ళాలి, హస్బెండ్స్ ఆఫీస్ టైంకి వెళ్ళాలి, అత్త మావయ్య అందరికీ టైం లంచ్ డిన్నర్స్ ప్రొవైడ్ చేయాలి. అక్కడే ఫిట్నెస్ ఒక ఆడదాయికి ఇమోషనల్ అండ్ మెంటల్ వెల్నెస్ క్రియేట్ చేస్తుంది. ఒక 45 minutes మీరు జిమ్ కానీ మీరు నచ్చిన మ్యూజిక్ అయినా, డాన్స్ అయినా, ఏవైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయినా, ఆ 45 minutes కూడా మీకు చాలా ఆనందం ఇస్తుంది. మళ్ళీ అది చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చాలా హాయిగా ఉంటారు, ఎందుకంటే మీరు ఆ 45 minutes 1 hour మీకోసం స్పెండ్ చేశారు. అది మా లేడీస్కి ఇమోషనలీ అండ్ ఫిజికలీ అండ్ మెంటలీ చాలా స్ట్రాంగ్ చేస్తారు. అదే ఐ థింక్ వీ యాజ్ విమెన్ నీడ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. అంటే బయటకు వచ్చి ఇంట్లో 2-3 లేడీస్ ఉంటే ఒకరికొకరికి చెప్పాలి. అంటే కూర్చొని ఒక కప్ టీ తాగు, లేకపోతే నీకు ఇష్టమైన మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళు, లంచ్కి వెళ్ళు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ విమెన్ నీడ్, అ వాయిస్, సంబడి టు టెల్ us దట్ ఇట్స్ ఓకే, రేపు కూడా చేయొచ్చు, డిలే అవుతే పర్లేదు, ఇట్స్ ఓకే. ఐ థింక్ వీ విమెన్ వాంట్ టు హియర్ ఇట్స్ ఓకే. అదే ఆ క్యాన్సర్ తర్వాత నేను ఇప్పుడు ఓన్లీ ఫిట్నెస్ కాకుండా ఇంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కౌన్సిల్ టైంలో ఫ్యామిలీ సపోర్ట్, ఎన్వైరన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా వచ్చి అయ్యో పాపం అంటే ఆ పాపం చెప్పకూడదు. నో ప్రాబ్లం, యూ విల్ విన్ దిస్, యూ విల్ definitely battle this out and you will come out as a survivor and as a winner. అది చెప్పడానికి మేము చాలా మంది బయట రావాలి, కానీ అది చెప్పకుండా మీరు ఇంకా భయపెట్టేస్తున్నారు క్యాన్సర్ పేషెంట్స్ ని. ఐ థింక్ వీ నీడ్ టు స్టాప్ డూయింగ్ దట్ and we need to tell them that you are a fighter, you are you're a warrior and you will definitely battle this cancer. So I think we women want to hear that instead of hearing ayyo papam, or it's forget about your dreams, forget about your goals. Yes, I think that is one of the most important message that she has told, and there's so many people out there battling cancer. But I think there is a saying, Farzana, which goes, that God gives his biggest battles to his strongest warriors. So one of the strongest warriors manaki ikkada Farzana Begum ani Vizag nunchi unnaru. So Farzana was a part of one of the famous shows by actor Balakrishna. So our show pair entante Unstoppable. So Unstoppable show lo we know Farzana is a real life hero. So Unstoppable show lo she was invited as one of the real heroes. తన జర్నీ షేర్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి, క్యాన్సర్ సర్వైవర్స్ కి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి. సో ఆ ఫీలింగ్ అప్పుడు ఆ షోలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది, అది ఏంటి ఎక్స్పీరియన్స్ చేశారు, అది ఫర్జానా మనకి ఇప్పుడు షేర్ చేస్తారు. సో అన్స్టాపబుల్ సీజన్ 2లో yes, I was invited, hosted by Mr. Balakrishna. Our show second season was ante real life heroes invite cheyadam, వాళ్ళ స్టోరీస్ షేర్ చేసి ఇంకా మంది లేడీస్ అయినా పిల్లలైనా అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని ఇన్వైట్ చేశారు. సో మెయిన్ రీజన్ వై దే ఇన్వైటెడ్ మీ వాజ్ ఎందుకంటే నేను జస్ట్ నాట్ అ ఫిట్నెస్ ట్రైనర్, ఐ రన్ అ charitable organization or a thrift store called the Vastra Bank. A Vastra Bank ఏంటంటే మీరు యూజ్ చేసిన బట్టలైనా, కిచెన్ సామాన్లైనా, మీకు పనికి రావైనా అన్ని ఈ షాప్లో మీరు డొనేట్ చేయొచ్చు.
ఈ షాప్ లో డొనేట్ చేసిన ఐటమ్ మేము సెకండ్ హ్యాండ్ లో సేల్ చేస్తాము. ఆ సెకండ్ హ్యాండ్ అమౌంట్ మేము మళ్ళీ అంబులెన్స్ పేషెంట్స్ కానీ, ఫ్యూనరల్స్ కానీ, పిల్లల ఫీజ్ కానీ, we rotate that money. Ante the money is for society, goes to the society. It's like comes from the public and goes to the public. So adi emaina benefit kaadu, emaina ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు, అది జస్ట్ నాకు చారిటీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ముందు NGOs లో పనిచేసాను, అందుకే ప్రొఫెషన్తో ఫ్యామిలీతో కొంచెం సొసైటీ కోసం ఏమైనా చెయ్యాలని నేను ఎప్పుడైనా కోరుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఆ డ్రీమ్ చూశాను. సో వస్త్ర బ్యాంక్ ఇస్ దాట్. దీనికన్నా నేను ఫ్రీ ట్రైనింగ్ టు ది అండర్ ప్రివిలేజ్, అంటే ఫిట్నెస్ అయితే డబ్బులున్న వాళ్ళ కోసమే కాదు, లేని వాళ్ళ కోసం కూడా ఐ వాంట్ టు క్రియేట్ దాట్ ఫిట్నెస్. సో ఎవరు ఫీజు లేకపోతే నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను లేడీస్, ఎందుకంటే ఐ వాంట్ ఎవ్రీ ఉమెన్ టు బి ఏబుల్ టు ఎంజాయ్ ఫిట్నెస్ అండ్ టు నో కి ఫిట్నెస్ అంటే ఏంటి. వాళ్ళు టీవీలో చూస్తారు, అయ్యో నేను కూడా చెయ్యాలని వాళ్ళు కూడా డ్రీమ్ చేస్తారు. ఎందుకంటే నా దగ్గర చాలా మంది లేడీస్ వచ్చారు అండ్ దే టెల్ మీ కి మా హస్బెండ్ డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు నీ మీద వేస్ట్ అవన్నీ చెప్తారు. సో ఐ వాంట్ టు హెల్ప్ ఎవ్రీ ఉమెన్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ కి ఫిట్నెస్ అంటే ఏంటి. సో దిస్ వాజ్ ద మెయిన్ రీజన్. అండ్ బీయింగ్ అ క్యాన్సర్ సర్వైవర్, ఆ క్యాన్సర్ సర్వైవ్ చేసి ఒక లేడీస్ కోసం ఒక జిమ్ ఓపెన్ చేయడం, ఎందుకంటే సిటీలో చాలా జిమ్స్ ఉన్నాయి, కానీ జిమ్ ఫర్ విమెన్ బై ద విమెన్ అనే ఒక స్ట్రెంగ్త్, I think that is what Fit with Fab, and that is what naku Unstoppable show lo తీసుకెళ్ళింది. And akkada neenu only Farzana Begum laga elledu, I represented entire community of women. Wow, indeed Farzana is unstoppable. So manaki ikkada Srinidhi, one of the students of Farzana, is here at the gym. Tanu what is important ante fitness ఎందుకు ఇంపార్టెంట్ ఒక ఉమెన్స్ లైఫ్ లో, షీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ షీ విల్ ఆల్సో టెల్ అబౌట్ హర్ జర్నీ. ఒక మనిషికి లేకపోతే ఒక ఉమెన్ కి ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో పనులు చేస్తే అది ఫిట్ గా అయిపోం. మన గురించి ఆలోచిస్తే గానీ మనం ఫిట్ గా ఉండలేం. ఇంకెవరు మన గురించి ఆలోచించరు, మనం మన గురించే ఆలోచించాలి. సో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. దానికి మనం ఫిట్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్ ఉంటే అప్పుడు మనం ఏ పనైనా చేయగలం. సో ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు యాడ్ in terms of your overall health and in terms of giving a message to the women as to why fitness is important for them and to encourage them to get into fitness? I think till now sacrifice is glorified for women. Like our women sacrifice చేస్తేనే మంచిది, లేకపోతే తను ఇంకోళ్ళ గురించి ఆలోచిస్తేనే అది గ్రేట్, తను గ్రేట్ అయిపోద్ది. కాదు, యాక్చువల్లీ మనం మన గురించి ఆలోచించి మన కోసం చేస్తేనే వీ కెన్ స్టే హ్యాపీ. కరెక్ట్. సో ఒక మనిషి మనకు నచ్చినట్టు చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. సో ఫిట్నెస్ మెంటల్గా నచ్చింది చేస్తే ఒక ఉమెన్ లేకపోతే ఎనీ పర్సన్ విల్ బీ హ్యాపీ ఇన్ ద లైఫ్. Thank you so much for joining us today, and thanks for being an inspiration to women out there. I hope more and more women come into the fitness regime. So Farzana, you have had a very inspiring journey, and I'm sure there are a lot of insights that we would like to know from you. So during this journey of yours, what do you think were the challenges you faced and how you overcame them? Of course, the first challenge was to convince my family. Coming from a conservative Muslim background, it's a little difficult to convince the family to get into a profession which is termed as glamorous, and to make people understand that fitness does not mean just aesthetic or what you see in Bollywood or Hollywood. It's beyond what we see. It's about holistic development of a person, mentally, physically, and your soul. I think that's what fitness is. When you can think good, when you can feel good, and when you feel nice about everything around you. I think that's fitness. Fitness for me is beyond just, doing 100 push-up or 100 pull-ups. Fitness should be where you start your day, and even at the end of the day, you're there for your family. You're there to run around behind your kid. You're there when your family needs you, even when you're exhausted. I think that's fitness for me, to be able to live your day-to-day life without any aches and pains. Yeah. So I think that is what
in real life fitness means. Apart from the physical health, fitness also means mental health, spiritual health, and there are so many factors that are involved in our holistic living. So what do you think can be done for, especially for women, on an everyday basis to have a holistic health? When I had this dream of having an all women's gym, the first thing that came to my mind was to have a safe space for women where they can be themselves. No judgments, no stereotyping. I mean, absolutely free of any judgments. This is the place that I wanted to create where women could just laugh, be themselves, enjoy, be a child, be a woman, be whatever you wanted to be. 2020, I think with God's help, I was able to achieve this dream. And what I want to help women in is you need to speak out. I think speaking about your mental health, your emotional health is extremely important. The problem is we women do not talk about it. Yeah. And over the period, somewhere we feel we deprive ourselves of that space where we can open up and tell them, see, this is how I feel. This is what is not good. So I think that is the space that I wanted women to come and have. So before they join a physical health or a fitness center, I think it's very important for any coach to ascertain how's their mental health. How's the background back at home, that you give your 45 minutes here, but what about when you go back home? So I want to be a coach who's available for every client, irrespective of whether they are training with me or whether they leave the training. I want to be there for them no matter what. They see, all a woman needs is a shoulder and a friend with whom they can share everything. One person who they feel is safe to share with. So Fit with Fab is all about that. That's so amazing. So we know what Fit with Fab is now, and the name itself is very interesting, isn't it? So I'm sure why this inspired you to come up with the name Fit with Fab, and I'm sure I've met a lot of people, especially women in Vizag, who are, now consider themselves as fit and fab. So all kudos to Farzana, who has been an inspiration and who has been the motivator behind a lot of women who are into fitness now. So we are here at Fit with Fab Studio, which trains a lot of women into fitness and strength training. And one of the students named Ranita Ray is here, who has been a part of Fit with Fab from a lot of years. And she is here to explain as to why fitness is important and how fitness has changed her life and, of course, her lifestyle. So here, Ranita shares her journey. Hi, thank you, and I'm glad to be a part of this journey. And if you ask me about fitness, how it has changed my life, I would say, firstly, it's about being aware what exactly fitness is. And this I have learned from Farzana. I've been associated with Fit with Fab as a student since 2019. Even before this gymnasium had came into existence. So she through her, I learned that fitness is not just about looking good or losing weight. It's a holistic development of your mental health, physical health, emotional health, and of course, physical health as well. So ever since I have been training with her, though I'm not very consistent with my training, but I have seen a major shift in my mental strength, which has also given me the push to take the challenges, everyday challenges of life. And I look forward to come to the gym. This is my happy place. I distress myself. And when I see other women working together with same goal and same enthusiasm, so it's more like you have your own tribe who vibe at the same level of optimism and positivity. So fitness now for me is about a part of my life which I cannot expect or kind of think of living without it. So I would request every woman out there to embrace fitness, rather holistic fitness, as a part of their life. Thank you. Fitness ante meeku oka encouragement laga meer teeskuntunnaru. So you are encouraging a lot of women to get into fitness. So any particular reason and enduku meeru women ki fitness kavale ani enduku encourage chestunnaru?
అసే ఫస్ట్ అంటే మా 2014లో మా మమ్మీ డెత్ తర్వాత అంటే మా మమ్మీకి ఇల్ హెల్త్ వల్ల 50 yearsలోనే డెత్ అయిపోయింది. మా మమ్మీకి ఏమి చేయలేకపోయాను, కానీ ఏమైనా చేంజ్ తేడానికి ఆ చేంజ్ నాలో రావాలి ముందు. దానికోసమే నేను ఫిట్నెస్ విమెన్కి ఎడ్యుకేట్ చేస్తానని కోరుకున్నాను. అండ్ బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఒక ఎన్జిఓలో వేర్ గర్ల్ చైల్డ్, ఇట్ వాజ్ అ ఎన్జిఓ ఫర్ గర్ల్ చైల్డ్, అక్కడ రేప్ కేసెస్ వచ్చేది, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వచ్చేది. అక్కడ నేను చాలా మంది, నేను 14 years అక్కడ పనిచేశాను. అక్కడ అమ్మాయిలు విమెన్ చాలా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అంటే అది అసలు వాళ్ళకి ఏమి తెలీదు, మెంటల్ హెల్త్ అని ఏంటి, ఇమోషనల్ హెల్త్ అని ఏంటి. సో ఐ థింక్ ఆ జర్నీ నాకు అమ్మాయిల కోసం, లేడీస్ కోసం ఏమైనా చేయాలంటే విమెన్ హ్యావ్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. బికాస్ మెన్ అయితే ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఫిట్నెస్ అయినా ఏమైనా ప్రొఫెషన్ అయినా చేసుకోవచ్చు, కానీ మా విమెన్కి ఒక సెట్ బ్యాక్ ఉంటుంది. ఫ్యామిలీ తప్ప చిల్డ్రన్ అంటే వాళ్ళు చెయ్యాలంటే 100 times థాట్ పెట్టాలి, చెయ్యాలా చేయకూడదు అని. సో ఐ వాంటెడ్ టు బీ దట్ స్ట్రెంగ్త్, ఐ వాంటెడ్ టు బీ దట్ ఫోర్స్ టు టెల్ దమ్ దట్ ఇట్స్ ఓకే టు డ్రీమ్, బికాస్ ఓన్లీ వెన్ యూ డ్రీమ్ యూ కెన్ అచీవ్, అండ్ దట్ ఓన్లీ యూ కెన్ డూ ఇట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రీచ్ దట్ గోల్, టు మేక్ ఎవ్రీబడి బిలీవ్ అంటే నేను చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ వై విమెన్ హెల్త్, విమెన్ anything to do with women, I'm always there. And Fit with Fab will always be there for every woman, whether you want emotional health, you're looking for physical health or mental health. Ee gym specially designed only for women. Gym kaakunda meeku maatladalani kada nenu ikkada untanu. You can always come and share your story with me, and I will always be there as your friend, as your sister here. Yeah, so any message for women, even a message women ki ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? So this message is not for women, ante this is for all the men in their life. If you want to give something, evena me wife aina, girlfriend aina, daughters aina, sisters aina evena ivvalante gold silver kanta, give them some time to love themselves and time to tell them that don't worry, it's okay, we are here, you can go ahead with your dreams. Yes, that's so amazing. Thank you so much, Farzana. That was a very heart-touching message. Thank you so much. And claps. That's so beautiful, Farzana. Apart from fitness, which she's into, she's also there as she also gives her shoulder, a helping hand to the women who need her. And I think as women, everyone needs a support system, and she's here for everybody out there. Thank you so much, Farzana, for joining us today, and it's been a pleasure knowing your amazing journey, and I hope you continue to inspire a lot of women. Yes, a long way to go, and I'm sure she will go. And I'm sure as we started the show, why the city women are fitter and fabulous, I'm sure there will be more women in the coming years who will be fitter and fabulous. Thank you so much for once again joining us today.